రేపు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి నేపథ్యంలో జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇక ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. కాకినాడ కలెక్టరేట్లో ఏలేరు వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఏలేరు వరద ముప్పు పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తారు. ఏలేరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సోరంపేట కాలనీ, అలాగే కోలంక మాదాపురం ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉండడంతో జిల్లా కలెక్టర్ ద్వారా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మరోవైపు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల 10,000 క్యూసెక్కులకు చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఏలేరు పరివాహక ప్రాంతాల్లోని 86 గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక రేపు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఏలేరు ప్రాజెక్టుకు భారీ వరద ఉధృతి నేపథ్యంలో డిప్యూటీ సీఎం అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ హుటాహుటిన జిల్లాకి వస్తున్నారు. రేపు కాకినాడ కలెక్టరేట్ లో ఈ ఏలేరు వరద పరిస్థితిపై సమీక్షిస్తారు. అదేవిధంగా భారీ వర్షాల్లో ఏదైతే ఈ వరద పరిస్థితుల నేపథ్యంలో స్వయంగా వెళ్లి కూడా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు 9 గంటలకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏదైతే కాకినాడ చేరుకుని అక్కడే ఈ సమీక్ష సమావేశం చేపడతారు. ప్రస్తుతం ఏలేరు పరిస్థితి చూస్తే కనుక భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఏలేరు ప్రాజెక్టు అదే కాకినాడ జిల్లాలోని ఏలేరు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ఇప్పటికే 20 టీఎంసీలకు పైగా నిండిపోయింది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ పెద్ద భారీ వర్షాలు లేనప్పటికీ కూడా ఏలేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రానున్న రేపు రెండు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారీ వరద ప్రవాహం అంటే దాదాపు 10,000 క్యూసెక్లు అంటే ప్రస్తుతం చూసి కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా 5,000 క్యూసెక్లు వంచిన దిగువ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇది రానున్న రేపుకి దాదాపు 10,000 క్యూసెక్ల వరకు కూడా చేరే అవకాశం ఉంది. దీంతో పరివాహక ప్రాంతంలోని మొత్తం 10 మండలాలకు సంబంధించి 270కి పైగా గ్రామాలకు ఈ ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇటు పిఠాపురం నియోజకవర్గం, అది పెద్దాపురం నియోజకవర్గం, జగ్గంపేట, ప్రతిపాడు ఈ నియోజకవర్గాలకు సంబంధించి అదేవిధంగా ఇటు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా గ్రామాలు 10 మండలాలకు సంబంధించిన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఏలేరు పరివాహక ప్రాంతం ఉంది. ముఖ్యంగా ఏలేరు భారీ వరద నేపథ్యంలో ఇక్కడ రైతుల్ని ప్రధానంగా అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే పశువులకు సంబంధించి పొలాలకు వెళ్లేవారు ఉంటారు. అదేవిధంగా ఈ వరద ప్రవాహంలో చిక్కిపోయే ప్రమాదం ఉంది. ఏలేరు గట్లపై కూడా ఎవరో ఉండదని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ గ్రామాల్లో సంబంధించి చూస్తే కనుక ఎవరైనా వృద్ధులు అదేవిధంగా ఈ గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులు ఏదైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ద్వారా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలేరు వరద పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడ కలెక్టరేట్ లో సమీక్ష అనంతరం ఏలేరు పరివాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా చూస్తే కనుక 2 ఏళ్ల తర్వాత మరి భారీ వరదలు ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతానికి వస్తుంది. ఇందులో 270 టీఎంసీలు మాత్రమే విశాఖ ఏదైతే స్టీల్ ప్లాంట్ కి పంపిస్తున్నారు. మిగతా కూడా వచ్చినట్టుగా జలాశయం నుంచి దిగువకు విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏలేరు సంబంధించి పూర్తి పరిష్కార మార్గాలు కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ జరగాలని చెప్పి కూడా రైతులు కోరుకుంటున్నారు. రేపు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి చూస్తే కనుక ఇవాళ రాత్రికే దాదాపు 10,000 క్యూసెక్ వరకు కూడా వరద ప్రవాహం చేరుకోనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏదైతే పరివాహక ప్రాంతాలను కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రేపు నేరుగా పవన్ కళ్యాణ్ ఒకటి ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఉండి ఈ పరిస్థితిని మొత్తం సమీక్షించబోతారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలోని కొన్ని కాలనీలు, గ్రామాలు కూడా ఈ ముప్పుకు గురవుతున్న వాటిలో ఉన్నాయి. వాటికి సంబంధించి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అదేవిధంగా ముఖ్యంగా అప్రమత్తంగా చేసి ప్రజలను అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే ఖచ్చితంగా బయటకు తరలించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇటు బయటకు తరలిస్తే కనుక వారికి పునరావాస చర్యలు కూడా ఏర్పాటు చేసేలాగా అధికారులు సిద్ధమవుతారు. రేపు ఉదయం 9 గంటలకల్లా పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి కాకినాడకి రానున్నారు. శివ, అయితే ఎన్ని రోజులు పవన్ కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు వరప్రసాద్? రేపు ఒక్కరోజే ఆయన అక్కడ ఉంటారా, లేదంటే ఒక 2 రోజులు ఆయన పర్యటన కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా?
ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూస్తే కనుక ఈ ఏదైతే ఈ గత 2 నెలల్లో అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత చూస్తే కనుక తక్కువ రోజులే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పిఠాపురం ఒకసారి మాత్రం వచ్చి వెళ్ళారు. తర్వాత చూస్తే కనుక ఈ ఆగస్టు 15 వేడుకలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఏలేరు వరద ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది అల్పపీడన ప్రభావంతో రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ ప్రాంతంలో ఏదైతే కాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి 2-3 రోజులు ఇలాగే ఈ ఏలేరు వరద ఇలా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏలేరు వరద కొంత తగ్గుముఖం పట్టే వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వేలేరు వరద అనేది చాలా పెద్ద సమస్య ఇక్కడ కాకినాడ మెట్ట ప్రాంతంలోనే ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే కనుక. కాబట్టి మొత్తం పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, అదేవిధంగా ఇటు ఈ నియోజకవర్గాలకు సంబంధించి జగంపేట ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన సమస్య కావడంతో పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి అధికారులు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. స్వయంగా ఆయన కూడా మొత్తం ఏదైతే ఈ వరద పరిస్థితిని కూడా స్వయంగా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించడం జరిగింది.